ప్లీజ్ అండి అని ఆరు బతిలాడుతూ ఉంటే గుప్తా గారు ఏమి పట్టించుకోకుండా ఏమప్పటికి వస్తానంటే కాపాడుతాను అనే మాట మీదే కూర్చొని ఉంటారు. అప్పుడే తీవ్రవాదులు డోర్ని బద్దలు కొట్టుకొని గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. ఈ లోపలే సదాశివం గన్ను పట్టుకొని వరుసగా నలుగురిని కూడా షూట్ చేసేస్తారు. దాంతో నలుగురు కింద పడిపోతారు. అయితే కింద పడిపోయిన నలుగురు మళ్ళీ లేచి నించుంటారు. ఎందుకంటే వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని ఉంటారు. ఊరికే కావాలనే అలా పడిపోయినట్లు నటించి మళ్ళీ లేచి నిలబడి షాకిస్తూ ఉంటారు. వెంటనే సదాశివం దగ్గరికి వచ్చి అతన్ని కాలుతో కొట్టేసి, రేయ్ నిన్ను చంపితే ఏమొస్తుందిరా, అమరేంద్ర పిల్లల్ని చంపుతాను అని ఒక తీవ్రవాది అడుగు ముందుకు వేస్తాడు. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని మనోహరి గదిలో గడియ పెట్టుకొని టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ తీవ్రవాది అడుగు ముందుకు వేస్తారో వెంటనే బాగి అతన్ని విసిరి కొట్టేస్తుంది. ఆ తీవ్రవాది ఎగిరిపడి మిగతా తీవ్రవాదుల కాళ్ళ దగ్గర పడతాడు. కింద పడిపోయిన సదాశివంని బాగి లేపి, మామయ్య ఇక్కడ కూర్చోండి మామయ్య అని ఇంకొక తీవ్రవాది చెవిపై గట్టిగా ఒక తన్నటంతో వాడు కూడా కింద పడిపోతాడు. అప్పుడే గుప్తా గారు ఆరు కిటికీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆరు చాలా షాకింగ్గా బాగిని చూస్తూ ఉంటుంది. గుప్తా గారు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆరు అడుగుతూనే, గ్రేట్ మిస్సమ్మ గ్రేట్, చాలా బాగా ఇరగదీసేస్తుంది అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. బాగి తీవ్రవాదులందరినీ కూడా అలా కుమ్మేస్తూ ఉంటే సదాశివం కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఈ లోపల నిర్మలమ్మ పిల్లలు పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి మిస్సమ్మని చూస్తూ ఉంటారు. బాగి కొట్టే విధానాన్ని చూసి మనోహరి నోరు తెరుచుకొని భయపడుతూ వణికిపోతూ చూస్తూ ఉంటుంది. ఈ లోపల ఒక తీవ్రవాది బాగి గొంతు పట్టుకొని గోడకి ఆనించేసి గొంతుని బాగా నులిమేస్తూ ఉంటాడు. అప్పుడే బాగి అక్కడే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకొని వాడి తలపై ఒక కొట్టడంతో వాడు కాస్త కింద పడిపోతాడు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఒక చిన్న కత్తిని తీసుకొని ఇంకొక రౌడీని ఒళ్ళంతా కూడా చాలా పొడి చేస్తూ ఉంటుంది. ఇంకొక రౌడీని కొట్టేసి బాగా కుమ్మిస్తూ ఉంటుంది. బాగి అలా అందరినీ చీల్చి చెండాడుతూ ఉంటే మనోహరి అంజు పాప మాత్రం చాలా భయపడుతూ చూస్తూ ఉంటారు. ఆరు అయితే చప్పట్లు కొడుతూ వేయి కుమ్మేసే అని అరుస్తూ ఆ ఫ్లోలో గుప్తా గారిని కొట్టడంతో గుప్తా గారు ఒక తిరిగేసి ఆరు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఈ లోపల ఇంకొక తీవ్రవాది కత్తి తీసుకొని బాగీని పక్కకు తోసేసి పిల్లల దగ్గరికి వస్తూ ఉంటే బాగి వాడిని అదే బలంగా వెనక్కి లాగేసి వాడిని కూడా మళ్ళీ కుమ్మేస్తూ ఉంటుంది. దాంతో తీవ్రవాళ్ళందరూ బాగి దెబ్బలకి తాళలేక అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. వాళ్ళు పారిపోగానే మిస్ అమ్మ అంటూ ముగ్గురు పిల్లలు బాగిని హగ్ చేసుకుంటూ ఉంటే సూపర్ అంటూ ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. కానీ అంజు పాప మాత్రం బాగి దగ్గరికి వెళ్లకుండా మనోహర్ని గట్టిగా హత్తుకొని ఉంటుంది. మిస్ అమ్మ చాలా భయమేసింది మిస్ అమ్మ అని ముగ్గురు పిల్లలు చెప్తూ ఉంటే, ఏమండి మీకేమీ కాలేదు కదండి అని నిర్మలమ్మ అడుగుతూ మిస్ అమ్మకి దండం పెడుతూ, మిస్ అమ్మ ఈరోజు నువ్వే కనుక లేకపోతే ఈరోజు ఈయన నేను పిల్లలందరం ఎవరం కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు మిస్ అమ్మ, నీ వల్లే మిస్ అమ్మ ఈరోజు ప్రాణాలతో ఉన్నాము అని నిర్మలమ్మ దండం పెడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే అమర్ రాథోడ్ ఇద్దరు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు. డాడ్ అంటూ అంజుతో సహా అందరూ అమర్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. అమర్, ఈ కుటుంబాన్ని కాపాడే నేపథ్యంలో నేను విఫలమైపోయాను అమర్. మిస్ అమ్మే కనుక సరైన సమయానికి వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడకపోయి ఉంటే ఈ పాటికి మేమందరం కూడా శవాలుగా మారిపోయి ఉండేవాళ్ళము. మిస్ అమ్మే మన కుటుంబాన్ని కాపాడింది అమర్, కాపాడింది అని సదాశివం చెప్తూ ఉంటాడు. అమర్ ఒక్కసారిగా ప్రేమగా బాగిని హగ్ చేసుకొని థ్యాంక్స్ మిస్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అని చేయి పట్టుకొని చెప్తూ ఉంటాడు. బాగి కూడా అమర్ చేతిలో చేయి వేసి అలాగేనంటూ తల ఊపుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ఆరు థ్యాంక్స్ అంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మనోహరి మాత్రం కుళ్ళుకుంటూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. నా చెల్లి అని ఆరు చాలా సంతోషంగా గుప్తా గారికి చెప్తూ ఉంటుంది. తెల్లవారగానే గుప్తా గారు ఆరు ఇద్దరు గార్డెన్లో కూర్చొని రాత్రి బాగే కొట్టినదంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయ్యయ్యో, మా నరకంలో కూడా ఇన్ని శిక్షలు ఇంత బాగా వేయరేమో, మిస్ అమ్మ ఏం కొట్టింది ఆ బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటే అబ్బబ్బా చాలా సూపర్ మిస్ అమ్మ అని ఆరు పొగుడుతూ ఉంటుంది. ఏది ఏమైనా నేను ఆ ప్లేస్లో ఉన్నా కూడా నా పిల్లల్ని నేను కాపాడుకునేదాన్ని కాదేమో గుప్తా గారు, నా ప్రాణాలు పోయే వరకు పోరాడేదాన్ని కానీ కాపాడుకునేదాన్ని కాదు. మిస్ అమ్మలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది, ఎప్పుడూ బయటపడలేదు కదా అని ఆరు అంటే అవునని గుప్తా గారు అంటారు. పిల్లలకి అమ్మగా, ఈ ఇంటికి కోడలుగా, ఆయనకి భార్యగా మిస్ అమ్మ కరెక్ట్గా సరిపోతుంది.
ఎంతైనా నాకన్నా మిస్సమ్మనే కరెక్ట్ అని ఆరు చెప్తుంటే నీ పతిదేవునికి ఆ బాలిక దగ్గర అవుతున్నేమో బాధపడతావు. ఇప్పుడు నీ నోటితోనే ఆ బాలిక సరైనది, ఆ బాలిక స్థానం అదే అని చెప్తున్నావా బాలిక అని గుప్తా గారు అంటే, ఎంతైనా నేను చనిపోయిన ఆత్మనైనా కూడా ఆయనకి భార్యనే కదా గుప్తా గారు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి నాకు కొంచెం సమయం పడుతుంది. అందుకే మిస్సమ్మ ఆయనకి దగ్గరైన ప్రతిసారి నాకు కాస్త బాధేస్తుంది. అయినా నా జీవితం ముగిసిపోయిందని నాకు తెలుసు. కానీ ఈ విషయం జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది గుప్తా గారు. ఎందుకంటే నేను తాళి కట్టించుకున్న భార్యని కదా అని తాళి చూపిస్తూ ఉంటుంది. మా కుటుంబాన్ని అంతా కూడా మిస్సమ్మ కాపాడింది, మిస్సమ్మనే కరెక్ట్ అని ఆరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా సంతోషపడుతున్న ఆరు ఒక్కసారిగా చాలా షాకింగ్గా కేకలు పెడుతూ చెవులు మూసుకుంటుంది. ఏమైనది బాలిక అని గుప్తా గారు అడుగుతూ ఉంటే, ఇప్పుడు మిస్సమ్మ వాళ్ళందరినీ అలా కొట్టేసింది కదా, ఇప్పుడు తనకు తెలిసిన విద్యని రేపు ఆయన మీద ప్రయోగిస్తే, ఆయన్ని కూడా అలాగే కొట్టేస్తే అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అని గుప్తా గారిని అడుగుతూ ఉంటే, అవును నీకు సరైన ఆలోచనే వచ్చినది, నేను కూడా ఆలోచించున్నాను అని గుప్తా గారు అంటారు. బాగి తలస్నానం చేసి ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉంటుంది. అప్పుడే అంజలి పాప రాత్రి తీవ్రవాదుల్ని బాగి కొట్టిందంతా గుర్తు చేసుకుంటూ భయపడిపోతూ బాగిని చూస్తూ ఉంటుంది. అప్పుడే ముగ్గురు పిల్లలు అక్కడికి వస్తారు. అంజు ఏం చూస్తున్నావు అని అమ్మ అడుగుతుంటే, ఒకసారి నేను నిన్న రాత్రి మిస్ అమ్మను మాట్లాడిన మాటలు గుర్తు చేసుకో అని అంటే, అంతకు ముందు రోజు అంజు పాప మిస్ అమ్మకి కోడి బుర్ర ఉన్న వాళ్ళంటి వాళ్ళతో నేనెందుకు మాట్లాడతాను అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు నిన్న రాత్రి మిస్ అమ్మ కొట్టిందంతా కూడా గుర్తు చేసుకోండి అని అంజు చెప్తుంది. అది కూడా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఇన్ని రోజులు మిస్ అమ్మకి ఇలా ఇంకో రేంజ్ ఉంది ఇంకో యాంగిల్ కూడా ఉందన్న విషయం మనకు తెలియక నోటికి ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడేశాను. ఇప్పుడు మిస్ అమ్మని చూస్తుంటేనే నాకు భయమేస్తుంది అని అంజు అంటే, అలాంటప్పుడు నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవచ్చు కదా అని అమ్ము అంటుంది. మిస్ అమ్మకి ఇంకో యాంగిల్ కూడా ఉందని తెలిస్తే నేను ఎందుకు ఎప్పుడో సరెండర్ అయిపోయి ఉండేదాన్ని కదా, ఇంతవరకు తెచ్చుకుంటానా ఏంటి అని అంజు అంటుంది. పిల్లలు ఏంటి ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇంకాసేపు నిద్రపోయి ఉండొచ్చు కదా అని బాగా అడుగుతూ ఉంటే, లేదు మిస్ అమ్మ లేదు, ఇప్పటి నుంచి అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి, బుక్స్ అన్నీ బ్యాగ్లో ఉంటాయి, ఎప్పుడు టైంకి హోంవర్క్స్ చేసుకోవాలి, బట్టలన్నీ కబోర్డ్లో ఉండాలి, నా నోరు కంట్రోల్లో ఉండాలి, నేను నీ కంట్రోల్లో ఉండాలి, ఎప్పుడు అన్నీ ఇలాగే చకచక పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి అని అంజు చెప్పడంతో, అంజు పాప నీకు ఏమైంది బాగానే ఉందా అని బాగా అడుగుతూ ఉంటే, ఎందుకంత భయపడుతున్నావు నన్ను చూసి అని బాగా అడుగుతూ ఉంటే, నిన్న నువ్వు వాళ్ళని కొట్టడం చూసి అంజు ఇలా భయపడుతుంది అని అమ్ము అంటే, అవును భయంతో వచ్చిన వినయం ఇది అని ఆనంద్ చెప్తాడు. అయ్యో అంజు, నిన్న వాళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడడానికి నేను కొట్టాను, అంత మాత్రానికే నువ్వెందుకు భయపడుతున్నావు అని బాగా అనడంతో, ఆ భయంతో తనని కూడా ఒక దెబ్బేస్తావేమోనని భయపడుతుంది అంతే మిస్ అమ్మ అని రాతో జోక్ చేయడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. ఏంటి మిస్ అమ్మ, వాళ్ళని మేము వచ్చే వరకు ఆగి మా ముందర కొట్టి ఉండొచ్చు కదా, నువ్వు కొట్టిన విధానాన్ని నలుగురు కథలుగా మాట్లాడుకుంటుంటే మాకు కూడా చూడాలనిపిస్తుంది, మేము కూడా చూసి ఉండేవాళ్ళం కదా అని రాథోడ్ అంటే, బాబు రాథోడ్, ఆ కొట్టిన విధానం చూసిన మేము కూడా సంతోషంగా లేములే అని అంజు అంటుంది. ఏంటి రాథోడ్, నువ్వు కూడా పిల్లల్ని కాపాడుకోవడానికి 4 దెబ్బలు కొట్టాను, అంత మాత్రానికే ఇలా మాట్లాడుతున్నారు, అవి ఒక దెబ్బలేనా అని బాగా అనడంతో, లేదు మిస్ అమ్మ, నువ్వు మామూలు వాళ్ళని కాదు కొట్టింది, వాళ్ళు బాగా ట్రైన్డ్ తీవ్రవాదులు తెలుసా, అలాంటి వాళ్ళని నువ్వు కొట్టావంటే ఎంత గ్రేటు, ఇక్కడ నువ్వు ఇంట్లో ఉండకు మిస్ అమ్మ, సార్కి చెప్పి వెంటనే ఆర్మీలో జాయిన్ అయిపో అని రాథోడ్ అంటే, బాబు రాథోడ్, ఇది కొంచెం ఎక్స్ట్రాగా లేదా అని అంజు అంటుంది. నువ్వు భయపడేదానికి అంతకు మించి ఏం కాదులే అని రాథోడ్ అంటాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే పనులేవి కూడా సాగవు, నాకు పనులున్నాయి అని బాగా కిచెన్లోకి వెళ్తుంది. అంజు పాప, ఇక మీదట నువ్వు కంట్రోల్లో ఉంటావు కదా, నాకు తెలిసి ఉంటావులే అని అంటూ టయ్యో అంటూ కావాలని అంజలిని వెకరిస్తూ రాథోడ్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. తర్వాత బాగా ముగ్గు వేస్తూ ఉంటే ఆరు వచ్చి పక్కనే కూర్చొని, మిస్ అమ్మ రోజు ముగ్గు చాలా బాగా వేస్తావు కదా, చాలా బాగుంటుంది కదా, నిన్న జరిగిందంతా నేను కూడా విన్నాను, నువ్వు రౌడీల్ని అలా కొట్టేలా ఎలా నేర్చుకున్నావు, ఎలా నువ్వు కొట్టగలిగావని ఆరు అడుగుతూ ఉంటే, అంటే ఆ పిల్లలకి ఆ రోజు ఇబ్బంది వచ్చింది కదక్క, తీవ్రవాదులు కూడా కిడ్నాప్ చేశారు కదా, అలా ఆయన లేనప్పుడు ఏదైనా జరిగితే అన్న ఆలోచన నన్ను చాలా కూడా భయపెడుతూ ఉండేది, అవసరం నాకు నేర్పించిందక్క, అప్పటి నుంచి రోజు నేను సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటున్నాను, అదే ఇప్పుడు నాకు ఇలా ఉపయోగపడిందక్క అని బాగా చెప్తుంది. ఆరు అక్క పిల్లల్ని చూసుకునే బాధ్యత ఆయన నాపై పెట్టారు, మరి పిల్లల్ని బాగా చూసుకోవాలి కదక్క అని బాగా అంటుంది.
ఆ ప్రమాదంలో నీకేమైనా జరిగి ఉంటే అని ఆరు అంటే, అక్క ఆ క్షణంలో పిల్లల్ని కాపాడుకోవడం ఒకటే నాకు కనిపించింది. నాకేదైనా అయితే మా నాన్నని ఆయన ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలుసక్క. అయినా కూడా నేనేదో పిల్లల కోసం అలా కొట్టాను. అందరూ దాన్ని చాలా గ్రేట్‌గా, గొప్పగా అనుకుంటున్నారు. కానీ నేను ఒక అమ్మగా నా పనిని చేశానక్క, అంతేనక్క అని బాగి చెప్పడంతో, నీలా ఎవరూ మాట్లాడలేరు, ఉండలేరు మిస్సమ్మ అని ఆరు బాగిని చూసి ఆనందపడుతూ ఏడుస్తూ ఉంటుంది.